రంగారెడ్డి జిల్లా మణికొండలో ధ్వంసమైన తాగునీటి పైప్ లైన్ మరమ్మతులను పరిశీలించారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. పనుల పురోగతిపైన అధికారులతో సమీక్షించారు. దెబ్బతిన్న పైపులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. పైప్ లైన్ విస్తరణ పూర్తయ్యాక రోడ్డు మరమ్మతులు చేయాలని సూచించారు. ఆపరేషన్స్, మెయింటెనెన్స్, ట్రాన్స్మిషన్ అధికారుల సమన్వయంతో పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. లీకేజీ కారణంగా నీటి సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటిని సప్లై చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సాధ్యమైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు ఎండీ. గంటలకు ఇక్కడ పైప్ లైన్ రోడ్లో పెద్ద వాటర్ పైప్ లైన్ కట్ అయింది, పేలిపోయింది, బర్స్ట్ అయిన తర్వాత ఇది బిఎం స్టే రోడ్డు. ఇక్కడ డౌన్ ఉండడం వల్ల ఇక్కడ దగ్గర మోకాలలో నీళ్ళు వచ్చినాయి. 5 మినిట్స్లో 550 స్క్వేర్ యార్డ్స్ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ సెల్లార్ మొత్తం నిండిపోయింది. సో ఇది ఐఎస్పీ నిండింది, ప్లస్ పక్కన మీనాక్షి కుంట. సో ఈ 2 అపార్ట్మెంట్స్ మేజర్గా మొత్తం ఫుల్ అయిపోయినాయి వాటర్ మొత్తం. సో ఇమీడియట్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి, తర్వాత వీళ్ళకు ఫైర్ ఇంజిన్ వాళ్ళకు, పోలీసులకు అందరికి ఇన్ఫార్మ్ చేయడం వల్ల దే కేమ్ అట్ రైట్ టైం. సో రాగానే అప్పటికి వాళ్ళు పైప్ లైన్ మొత్తం వాటర్ బంద్ చేశారు. ఆ వాటర్ బంద్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్కి డిజాస్టర్ వాళ్ళు దే స్టార్టెడ్ దేర్ వర్కింగ్. సో ఫ్రమ్ లాస్ట్ 3:30 నుంచి వాళ్ళు వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో